హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. దండయాత్ర, ఇది మెగాస్టార్ దండయాత్ర. బాక్స్ ఆఫీస్ మీద ఈ రకమైనటువంటి దండయాత్ర చూసి చాలా రోజులైపోయింది. ముఖ్యంగా ఓజీ తర్వాత మళ్ళీ మెగాస్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీని కలకల్లాడిపిస్తున్నారేమో అనిపించింది. సంక్రాంతికి మన శివశంకర్ వరప్రసాద్గా వచ్చిన ఆయన పండగ మామూలుగా తేలా. ఇది ఓన్లీ సినిమా ఇండస్ట్రీకే కాదు, ప్రతి ఇంటికి పండగ వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం సినిమా థియేటర్కి సంక్రాంతికి లేదా పండగలకి వెళ్ళినప్పుడు సీట్లు సరిపోకపోతే కింద మంచి ప్లాస్టిక్ చైర్స్ లేదా ఇంకొక చైర్స్ వేసి స్టూల్స్ వేసి కూర్చోబెట్టి సినిమా చూపించేవాడు. అలాంటి పరిస్థితి, అలాంటి పండగ వాతావరణాన్ని మళ్ళీ మన శివశంకర్ వరప్రసాద్ ద్వారా 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి చూపించి పండగ చేశారని చెప్పాలి. అలాంటి మెగాస్టార్ 10 రోజుల్లో 10 రోజుల్లో 362 కోట్ల కలెక్షన్స్ వచ్చేసాయంటే ఆలోచించండి. ఇది ఎప్పుడో కరెక్ట్గా మనకు తెలుసు 12వ తారీఖు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా 20వ తారీఖు వచ్చేటప్పటికి 22వ తారీఖు వచ్చేటప్పటికి 362 కోట్లు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసి పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేసి వరల్డ్ వైడ్గా అన్ని అత్యధిక థియేటర్లు రిలీజ్ చేసి కొట్టడం ఎవరైనా కొడతారు. కానీ ఇలా ఓన్లీ రీజనల్ లాంగ్వేజ్లో జస్ట్ ఒక తెలుగులో మాత్రమే రిలీజ్ చేసి 362 కోట్లు ఇప్పటికి కొడితే ఇంక ఈ సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది ఇప్పటి వరకు. రేపటి నుంచి మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. వరుసగా మరొక 3 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. 24, 25, 26 శనివారం, ఆదివారం, సోమవారం. రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తారీఖు కూడా, జనవరి 26 కూడా సెలవులే. ఈ 3 రోజులు మళ్ళీ థియేటర్లకి దండయాత్రే. ఇంకా ఆలోచించండి ఏ రకమైనటువంటి ఇది ఉంటుందో. అసలే చెప్పాలంటే ఒక వీకెండే వచ్చింది ఈ సినిమాకి. మొదటిది సోమవారం రిలీజ్ అయింది. ఆ తర్వాత పండగ వాతావరణం అంతా ఆ పండగ ఆ వీక్లో కలిసిపోయింది. వీకెండ్ వచ్చేటప్పటికి ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, వీకెండ్ అంతా కూడా అబ్రాడ్ అంటే యుఎస్ కావచ్చు, మిగతా దేశాలన్నింటిలో కూడా ఎక్కువగా వీకెండ్స్ వాళ్ళు పడినటువంటి కష్టాన్ని, వాళ్ళ జాబుల్ని అవన్నీ పక్కన పెట్టి సినిమా చూడడం కోసం వస్తారు. మొదటి వీకెండ్ కుదరని వాళ్ళందరికీ కూడా ఈ వీకెండ్ ఇంకా పండగే. రికార్డులు మామూలుగా ఉండవు. మొన్నే మనం ఒక వీడియో చేసుకున్నాం కిరణ్ గారితో. ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో కలెక్షన్స్లో మొదటి అంటే వీకెండ్ కలెక్షన్స్లో వచ్చినటువంటి దాంట్లో ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఏషియన్ స్టేట్స్ అని కూడా కాదు, చెప్పాలంటే అంతకు మించి ఉందని చెప్పాలి. ఇవి అవతార్ తర్వాత ఒక్క రీజనల్ లాంగ్వేజ్లో అవతార్ కావచ్చు, లేదంటే ఇంకో సినిమా కావచ్చు, ప్రపంచంలో ఎన్నో భాషల్లో రిలీజ్ చేసి ఆ సినిమా ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆ తర్వాత వరల్డ్ బాక్స్ ఆఫీస్ చార్ట్లో 6వ స్థానంలో మన శివశంకర్ వరప్రసాద్ ఓన్లీ తెలుగు సినిమా, తెలుగులోనే మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమా ప్రపంచంలో అత్యధికంగా కలెక్ట్ చేసినటువంటి వీకెండ్ కలెక్షన్స్ లో మన శివశంకర్ వరప్రసాద్ చోటు చేసుకుంది అని చెప్పి మళ్ళీ వీకెండ్ వస్తుంది. ఇంకా ఎలా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరంలా. బాసు బద్దలేసేస్తున్నాడు, ఒక రేంజ్లో వాయించేస్తున్నాడని చెప్పాలి. ఇంక ఈ వీకెండ్తో ఏమవుతుందో, ఎలాంటి రికార్డులు పోతాయో మనం చెప్పాల్సిన అవసరం. అంటే నేను ఏ సినిమాని కించపరచట్లేదు, కానీ అంత భారీ బడ్జెట్లు పెట్టుకుని అంత భారీ ఎక్స్పెక్టేషన్స్తో పాన్ ఇండియా లెవెల్లో తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, ఇంకొకటి అనుకుంటూ ఎన్నెన్నో భాషల్లో రిలీజ్ చేస్తేనే రానటువంటి కలెక్షన్స్, రికార్డ్స్ ఒక్క తెలుగులో కొట్టి మెగాస్టార్ అలా కొట్టేస్తున్నారంటే అసలు ఒక్కొక్కరికి ఫీజు రిగిలిపోతున్నాయని చెప్పాలి.